నీ వల్ల డ్రిల్ గుల్లైపోతా ఉంది. మార్కెట్ కిందప్పుడల్లా బాగా తింటావండి చేపలు. నీ మీద రిపోర్ట్ ఉంది, టేక్ కేర్. ఇతన్ని చూసి నేర్చుకోండి అయ్యా. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఎంత వండర్ఫుల్ గా చేస్తున్నాడు మార్చి. మనకు ఓపెన్ చూస్తుంటే ఎట్టా ఉందిరా? కచేరీలో మన బాగా హార్మోని వాయినట్లేదా? ఎందుకుండదురా, ఆడికి ట్రైనింగ్ అంతా ఇచ్చి తోలేసింది నేనే కదా. ఆయన ట్రైనింగ్ ఇచ్చి తోలేయడానికి ఆడేమన్నా జట్కా పెట్టి గుర్రం అనుకున్నారా? గడ్డి బాబు ఎదవా. అందుకే నేను అందరూ తప్పుడు కదా అప్పలరాజు అంటారు. ఆడ కానిస్టేబుల్ గారా, నమస్కారం. నేను ఆడ కానిస్టేబుల్ కాదండి, ఆ హెడ్ కానిస్టేబుల్ గారు ఉన్నారే వారి అమ్మాయిని. ఓహో, టైగర్ రాముడు గారు అమ్మాయి అత్తమారు. అవునండి. మరేంటి ఈ బట్టలు వేసుకొచ్చారేంటి? అదే మా నాన్న పాత డ్రెస్ ఉంటే నేను వేసుకొచ్చానంతే. మిస్టర్ గోపి, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. వెరీ గుడ్. టేక్ యువర్ పొజిషన్స్. ఇప్పుడు వెరీ గుడ్, వెల్ డన్, వెల్ డన్. హెడ్ కానిస్టేబుల్ టైగర్ రాముడిని టచ్ చేస్తావా? హూ ఆర్ యూ? నేను ఫాదర్ గోపి. అప్పలరాజు, గోపి మామ, హార్స్ రైడింగ్. సో వాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యు గో అవే ఫ్రమ్ హియర్. గెట్ అవుట్. రామ అంటే బూత్ మాటలు ఆయన పడుతున్నాయండి మీ పోలీసులకి. మన అబ్బాయి కూడా పోలీసే కదా. సారీ సారీ ఇట్స్ ఆల్ రైట్. గెట్ అవుట్. నమస్కారం మాస్టర్. అన్నమండి. నమస్కారం, రండి. ఒక మంచి శుభవార్త చెబుదాను వచ్చాను. ఏమిటది? మీరు అక్షరాలు నేర్పిన మా గోపిగాడు ఇప్పుడు దేశాన్ని కాపాడే కానిస్టేబుల్ అయ్యాడు. ఇదంతా తమ చేతి. ఇప్పుడు మీరు మా వాడిని చూస్తే ఎంత ఆనందపడతారో. విన్నా సంతోషంగానే ఉంది పాపారెడ్డి గారు. నా ఈ బ్రతుకు గొడవేదో తేలిపోతే నేనే స్వయంగా వచ్చి చూస్తాను. జగన్నాథం, రండి బ్రదర్స్. మా గోపి అబ్బాయి కూడా మీ పోలీస్ ఉద్యోగం వచ్చేసిందిగా. ఇక నుంచి మనం బంధువులం, స్నేహితులం. ఏంటి కాపీ తాగుతారా? మాస్టారు, మీకు మర్యాదగా చెప్తున్నాం, నిరాహార దీక్ష విరమించుకోండి. కలెక్టర్ గారు వచ్చే టైం అయింది. ఆయన దృష్టిలో ఇది పడితే మంచిది కాదు. లేవండి. నాకు రావాల్సిన పెన్షన్ ఇవ్వకుండా తిప్పుతున్నారు. ఈ విషయం కలెక్టర్ గారి దృష్టిలో పడాలనే ఈ నిరాహార దీక్ష. చాలా పెద్ద కబుర్లు చెప్పొచ్చావు. తొందరపడకండి అయ్యా, మాస్టర్ చాలా మంచి ఆయన. ఇప్పుడు మా అబ్బాయి కూడా మీ డిపార్ట్మెంట్ చేరాడు. మా వార్నింగ్ ను కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేస్తున్న మాస్టర్ వీడేగా? అవును సార్, వీడే. సరే, మీరు వెళ్ళొచ్చు. మా పోలీసులంటే అంత నిర్లక్ష్యంగా ఉందా? చేయకూడదు తప్పు నేనేం చేయలేదు బాబు. మీ వాళ్ళ అన్యాయంగా. మాస్టారు, క్షమించండి సార్. ఈ మాస్టర్ గారు ఏం అన్యాయం చేశారని సార్ ఆయన కొట్టారు? తనకు రావాల్సిన పెన్షన్ డబ్బుల కోసం 2 సంవత్సరాల పాటు తిరిగి తిరిగి వేరే గత్యంతరం లేని పరిస్థితిలో ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే అది మీ దృష్టిలో క్రమశిక్షణ పాటించకపోవటమా, లేక లా అండ్ ఆర్డర్ని వ్యతిరేకించడమా? క్రమశిక్షణ తప్పిన వాళ్ళని, అన్యాయం చేసిన వాళ్ళని దండించడానికే మీరు ఉద్యోగంలో జాయిన్ అయితే సార్, మాస్టర్ గారికి పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సిన ఆఫీసర్ చావచిత్త కొట్టి తీసుకొచ్చి ఆయనకి పెన్షన్ డబ్బులు ఇప్పించండి. అది మీకు చేత కాదు, ఎందుకంటే వాళ్ళు మీకంటే పెద్ద ఆఫీసర్లు కాబట్టి. అలాంటి వాళ్ళకైతే మీరు సెల్యూట్లు కొడతారు, ఇలాంటి వాళ్ళని చావచిత్త కొడతారు. ఏం సార్, నేనేమన్నా తప్పు మాట్లాడానన్నా నాకు గద్దిస్తున్నారు? క్రమశిక్షణ అతిక్రమించారని మీరు మాస్టర్ గారిని కొట్టారే. అసలు క్రమశిక్షణ పదానికి మీనింగు, స్పెల్లింగు నేర్పింది ఇలాంటి మాస్టర్లే సార్ మనకి. హక్కుల కోసం నిరాహార దీక్ష చేయటమే మీ దృష్టిలో అన్యాయం అయితే మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారు కూడా ఇలాంటి నిరాహార దీక్ష చేశారు. అలా చేసినందుకు బ్రిటిష్ వాళ్ళు ఆయన జైల్లో పెట్టారు. అప్పుడు మనమంతా అది అన్యాయం, అక్రమం అరిచాం. చివరికి ఆ బ్రిటిష్ దొరల్ని తరిమి తరిమి కొట్టాం. కానీ మనకి స్వతంత్రం వచ్చిన 40 ఏళ్ల తర్వాత అదే అన్యాయాన్ని మీలాంటి వాళ్ళు చేస్తుంటే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఏం చెయ్యాలి? మీకు సెల్యూట్లు కొట్టి మీరు చేసే అన్యాయంలో మేము పాలు పంచుకోవాలా? అది నాకు చేత కాదు సార్. అలా చేయటమే నా డ్యూటీ అయితే ఈ క్షణం నుంచి ఈ ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను. క్షమించండి మాస్టర్. గవర్నమెంట్ దగ్గర జీతం పుచ్చుకుంటూ న్యాయాన్ని కొట్టడానికే ఈ కాకి బట్ట అధికారాన్ని ఉపయోగిస్తే మాకు కిరాయి గుండాలకి తేడా ఏముంటుంది? అందుకే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. వస్తాను మాస్టర్. ఉంటానండి.
చేసావురా బాబు. ఉద్యోగం పోయి తిండికి లేకపోయినా సరే అవినీతికి తలపడనని నిరూపించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందిరా. ఇన్నాళ్ళు గోపిగాడు నా బిడ్డ అని సంతోషించాను, కానీ ఈ రోజు నుంచి గోపిగాడికి నేను తండ్రినని గర్వపడతాను రా. నీలాంటి నిజాయితీపరుడు పోలీసు ఉద్యోగంలో చేరితే ప్రజలకి మేలు జరుగుతుందని ఆశపడ్డాం. అదంతా పెమ్మని తేలిపోయింది. వాళ్ళు నిన్ను మార్చక ముందే నువ్వే వాళ్ళని ఇత్తడి చేసేశావు. అబ్బాయి గోపి జిందాబాద్, అబ్బాయి గోపి జిందాబాద్. సార్, ఇప్పుడు జరిగిన సంఘటనకు ఆ గోపి మీద ఏ యాక్షన్ తీసుకోకుండా సెలవు పెట్టి వెళుతున్నారంటే రియల్లీ యువర్ ఎ గ్రేట్ సార్. ఒక విధంగా మన డిపార్ట్మెంట్ ఇదే తప్పని నా అభిప్రాయం. అనగనగనగనగా 7 సముద్రాలకు అవతల ఒక ఊళ్ళో ఒక అమెరికా ఉంది. ఆ ఊరికి రేగన్ గారు ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఏది మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పెంటై లాగా. ఏంటబ్బా విన్నావా లేదా? చెప్పు. ఈ రేగన్ గారు చాలా గొప్ప మడిసి. మరి అంత గొప్ప మడిసి మనం కూర్చోమంటే కూర్చోలేడు, నుంచోమంటే నుంచోలేడు. పోనీ ఒక గ్లాసు మజ్జిగో మంచినీళ్ళు తాగవయా అంటే ఆ పని చేయలేడు. ఎందువలన చేత ఇదిగో ఇలాంటి తప్పుడు కథలు చెప్తావు కాబట్టి ఊళ్ళో అంతా నేను తప్పుడు కథలు అప్పలరాజు అంటుంటారు. అబ్బయ్యా, నీకు సమాధానం తెలిస్తే చెప్పు, లేకపోతే లేదు. అంతేగాని ఊళ్ళో అందరూ అన్నట్టు నన్ను నువ్వు కూడా తప్పుడు కథలు అప్పలరాజు అనద్దు. సమాధానం చెప్పు ఛాలెంజ్. బికాజ్ హీ డజంట్ నో తెలుగు. అదే నీకు ఇంగ్లీష్ ఎలా తెలియదో తనకు తెలుగు అలా రాదు. అందుకని నువ్వు తెలుగులో ఏం చెప్పినా అతనికి అర్థం కాదు. ఎట్ట కనిపెట్టేశావు అబ్బయ్యా? రేగను మనకి మంచి ఫ్రెండ్లే. ఖర్చు డబ్బు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి చిల్లర తీసుకెళ్తుంటాడు. అయితే అన్నోళ్ల ప్రెసిడెంట్లు నీ దగ్గర సిల్లర్ ఎట్టుకెడుతుంటారన్నమాట. సరే పోనీ. తప్పకుండా రాయ్ బండపు. ఓళ్ళేన్ ఎనకమాల అగ్గిపెట్టి కారు, అందులో ఆడకూతురు ఓళ్ళేన్. కంట్రీ బ్రూట్స్, హార్న్ మోగుతుంటే వినపడలేదు. కార్ కి సైడ్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదు. చూడు సిరతపులి, నువ్వు ఇంగిలి పీసులో బూతులు తిట్టినా నాకు అర్థం కాదు. కానీ నేను అచ్చ తెలుగులో మొదలెట్టాను అనుకో, 10 రోజులు ఆకుండా నువ్వు వాంతులు చేసుకుంటావు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నా కారు కంటే నీ బోడి గుర్రబండి గొప్పదా? ముందండి. అబ్బయ్యా, ఇంకా లాభం లేదు. నువ్వు సూపు చూడాల్సిందే. ఇత్తడైపోవాలి. ఇదిగో చూడు పాప, నీకో విషయం తెలుసో తెలీదో, 2 కత్తులు ఒకే వరలో ఇమర్చవచ్చు, 2 పువ్వులు ఒకే చెవిలో పెట్టచ్చు, 2 హార్మోనీ పెట్టెలు ఒకేసారి వాయించవచ్చు. కానీ ఒక బండి మాత్రమే పట్టే ఈ ఇరుకు సందులో నీ బండికి సైడ్ ఇవ్వటం కుదరదన్న లోకల్ నాలెడ్జ్ నీకు లేకపోవటం నిజంగా నీ కర్మ. షట్ అప్. ఖచ్చితంగా ఈ పిల్ల పట్నం చదువులతో పాడైపోయింది అబ్బాయ. లేదంటే వీళ్ళ బాబుకి నెలవంతరం సరి, ఈ అమ్మాయికి అర్ధాంతరంగా వయసైనా వచ్చి ఉండాలి. ఇది కరెక్ట్ అబ్బాయ. చూసావా, అయిపోయింది. ఇత్తడే కిలో 10 రూపాయలు. ఇత్తడే. సరే రారా. రావయ్య, వెళ్ళి ఆ పొగరమూత ఎవరు? హార్మోని పాపారెడ్డి కొడుకమ్మ. ఇతను హార్మోని చాలా బాగా వాయిస్తాడు. చెప్తా. డాడీ, డాడీ, డాడీ. అమ్మాయి రాదా? ఇక్కడ అరుపులేంటి? అసలు ఆ కంగారికి రీజనింగ్ ఏంటమ్మా? రేపటి నుంచి నేను అర్జెంట్ గా హార్మోని నేర్చుకోవాలి. ఇదేం గొడవమ్మా? చక్కగా సితారో ఏనో పొయ్యిలినో ఇంకేవో కొత్త వాయిద్యాలు వస్తున్నాయి. అవి వాయించడం నేర్చుకోకుండా ఎప్పుడో సురభి కంపెనీ వాళ్ళు వాయించిన హార్మోని నేర్చుకుంటానంటవేటి? అదంతా కుదరదు. రేపటి నుంచే నేను హార్మోని నేర్చుకుని తీరాలి, అంతే. పోనీలేరా బాబు, పిల్ల ముచ్చట పడుతుందిగా, నేర్పించు. అట్టగలేవే అమ్మా. అమ్మాయి రాదా, ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో హార్మోని వాయించడం వచ్చిన వాళ్ళు అందరినీ నీ ముందు వరుసలో నుంచోబెట్టేస్తాను. నీకు నచ్చిన దగ్గర నేర్చుకో. అక్కర్లేదు, ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఎవడాడు? పేరు గోపి, పాపారాయుడనే వాడి కొడుకట. హార్మోని మీద నాగస్వరం వాయించడంలో జిల్లా మొత్తం మీద పేరు కొట్టేశావు అబ్బాయ. అందుకే నేను తప్పుడు కదా అప్పలేదన్నారా? మన అబ్బాయి 3 జిల్లాల మీద పేరు కొట్టేశాడు. పాపారాయుడు గారండి, మా అబ్బాయి గారి చేత సూర్యచంద్రరావు గారి అమ్మాయికి అర్జెంట్ గా హార్మోని నేర్పించాలని అర్జెంట్ గా పంపించమని ఆర్డర్ చేశారండి. అంచేత మీ అబ్బాయి గారిని అర్జెంట్ గా పంపించండి. ఏమిటి అంత అర్జెంట్ గానా? అంత అర్జెంట్ అండి బాబోయ్, నేను వచ్చేస్తాను, నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో. ఇటు కాదు, అటు. ఏంటి వెళ్తావా? ఇంటికొస్తే కుర్చీ వేయాలనే మంచి మర్యాద తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తావా? ఆ మంచి మర్యాద నేర్పడం కోసమైనా వెళ్ళాలి కదా.
నాన్న అతను వస్తున్నాడు. ఓ నువ్వా? రావయ్యా రా. ఇదేనా రావటం? తమరి చేయి మాసిపోతుందేమో. ఏంటి ఈ ఊళ్ళో అందరికి నువ్వు హార్మోనియం నేర్పే గురువు అంట? అదేదో హాబీగా నేర్చుకున్నానండి. అది ఈ వేళ ఉపయోగపడుతుంది. మనం అలా కూర్చుని మాట్లాడుకుందామా? ఏ కూర్చోకుండా మాట్లాడలేవా? దాందే ఉందండి. కావాలంటే నడుస్తూ మాట్లాడగలను, పరిగెత్తుతూ కూడా మాట్లాడగలను. హలో, గుడ్ మార్నింగ్. అసలు మీరేమిటి, మీ వంశం ఏమిటి, ఎలాంటి వంశం మీది? మీ తాత ముత్తాతల గురించి మా హిస్టరీ మాస్టర్ ఎప్పుడు చెప్తుండేవారు. ఇకపోతే మీ నాన్నగారి గురించి. నా గురించి నీకు ఇంకా బాగా తెలియదు. నా గురించి మీ అమ్మాయి గారికి బాగా తెలుసు కదండి. తీసుకో అమ్మాయ్యా. మొత్తానికి నువ్వు చాలా తెలివైనవాడయ్యా. మీరు ఇలాంటి విషయాలు భలే చక్కగా కనిపెడతారండి. ఈ విషయం కొంచెం మా నాన్నగారు చెప్పండి. ఆయన నాకు మనుషుల్ని వాయించడం, హార్మోనియం వాయించడం తప్ప వేరే ఇంకేమీ రాదంటారు. అన్నట్టు వాయించడం అంటే గుర్తుకొచ్చింది. మా అమ్మాయికి హార్మోనియం ఎప్పటి నుంచి నేర్పుతావు? దాందే ఉందండి. రేపు శుక్రవారం, పైగా ఏకాదశి, చాలా మంచి రోజు. రేపటి నుంచే నేర్పించడం ప్రారంభిద్దాం. సరే, పొద్దున్నే సజ్జనం తినేసి హార్మోనియం పెట్టి భుజానేసుకుని వచ్చాయి. మా అమ్మాయి హార్మోనియం నేర్చుకుంటా. అబ్బాబ్బా, అక్కడే వచ్చినట్టు చిక్కంతా. అనవసరంగా నేను మా నాన్నగారు గౌరవనీయులం అనే పేరు సంపాదించేసామా? మరి మాలాంటి గౌరవస్తులం మీ ఇంటికి వచ్చి నేర్పిస్తే అది మీకే చిన్నతనంగా ఉంటుంది. కాబట్టి పొద్దున్నే మీ అమ్మాయిని మా ఇంటికి వచ్చామానండి. ఆ చద్దను మీద నేనే తెరిపించి హార్మోనియం నేర్పించడం మొదలు పెడతాను. ఉంటాను. ఏంటి మా అమ్మాయి మీ ఇంటికి వచ్చి హార్మోనియం నేర్చుకోవాలా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటి నాన్న నీ కంగారు? అతను అన్న దాంట్లో తప్పే ఉంది. మనలాంటి ధనవంతులు ఇలాంటి వాళ్ళ ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి వెళ్తే అది వాళ్ళకి ఎంత గొప్ప. అందులోనే మన కారు వాళ్ళ ఇంటి ముందు ఆగితే వాళ్ళకి మరింత గొప్ప. అందుకని పాపం. అందుకే పాపం. అట్టగా పాపం. అవును పాపం. సరేనయ్యా, మా అమ్మాయి తనకి హార్మోనియం నేర్పే అవకాశం నీకు ఇస్తుంది. జాగ్రత్తగా నేర్పే. ఎట్ట ఉంది? పాలకోవ తిన్నంత ఆనందంగా ఉందండి. వస్తాను. బుల్లికారు వచ్చేస్తుందా భయ్యా? అలా కూర్చోండి. ఇక్కడ కూర్చునేది ఏమిటి జనమంతా? ఓహో, ఈ వీధి మొహానికి ఎప్పుడు కారు వచ్చుండదు. నా కారు చూడడానికి వచ్చుంటారు. దానికి ఒక కథ ఉందండి. అనగనగా వెనకటికి 7 ఏళ్ల క్రితం నేను ఆ గుర్రబండి కొన్నాను. మొదటిసారి మా వీధికి వేసుకొచ్చినప్పుడు 100 మంది వచ్చారు జనం. ఓ సోసి నా బండి చూడటానికే వచ్చారు కదా అని రెండోసారి వేసుకొచ్చా. 50 మంది వచ్చారమ్మా. మూడోసారి వేసుకొచ్చా. ఎవ్వరు రాలేదు. నేను నా గుర్రం మిగిలాం. మీ కారు సంగతి అంతే. ఏమిటా బాబుడు? నువ్వింక వాయించడం మొదలెట్టబ్బాయా. అవును, మీ తాత ముత్తాతలే కాకుండా నువ్వు మీ నాన్న కూడా చాలా గౌరవమైన వాళ్ళన్నావు. కనీసం కుర్చీ వేయాలనే మేనర్స్ కూడా తెలీదా? మేనర్సా? అరే, అటక మీద మర్చిపోయానండి. ఒరే మావా, లోపలికి వెళ్ళి అమ్మాయి గారికి మేనర్స్ తెచ్చివేయి. అర్జెంటుగా. మేనర్స్ రెడీ. అలా పక్కన వేయి. రండి, దయచేయండి, దయచేయండి. ఆశలు కండి. సారీ మేడం, ఇది ఏ డచ్ కాలంలోనో ఫ్రెంచ్ కాలంలోనో కొన్న కుర్చీ. పాపం విరిగిపోయింది. పోతే పోయిందని అసలు కుర్చీ. కానీ తమలాంటి పెద్దలు కూర్చుని కుర్చీ విరగొట్టినా అది మాకు ఎంతో గౌరవంగా ఉంటుంది కదరా? చాలా గౌరవం. పాపం దెబ్బలు తగిలేమో ఒకసారి చూడండి. నన్ను ఇక్కడికి ఇన్సల్ట్ చేయడానికి పిలిచావన్నమాట. నన్ను నలుగురిలో అవమానం చేస్తావా? ఏంటమ్మా, నువ్వు నా ఎండ్ చూస్తావా? నా బీనింగా చూడలేదు. ఎండ్ నువ్వేం చూస్తా? అయ్య బాబు, నా కాడే దొడుకోనపోతే నీకు స్టార్ట్ అవుదమ్మయ్యా. పిన్ని అది మా పెద్ద దెబ్బ కొట్టిందా? ఎంత పొగరు మొద్దో చూసావా అబ్బాయా? ఏంటేంటి బాలకమేంటి? ఆ బురదేంటి? ఆ కారులో వెళ్ళే పొగరు పోతమ్మాయి నా మీద బురద కొట్టిపోయింది. చూసావా అబ్బాయా? దాని పొగరకు అంతు లేకుండా పోతుంది. ఇంకా లాభం లేదు, ఇత్తడైపోవాల్సిందే. అందుకో హార్మోని పెట్టా.
గుండమ్మ బండి దిగి రావమ్మ బుచ్చమ్మ పొగరు తగ్గించవమ్మా నీ బుజ్జి కారుకున్న నట్టు లూజు టైటు చేయక వదలనమ్మడు నీ అబ్బ డబ్బులతో నాలాంటి గురుడు నీకు దొరకడమ్మడు నీకు పాఠాలు నేర్పించనా ఊళ్ళో ప్రోగ్రాములు తెలుసనా అరే గుండమ్మ బండి దిగి రావమ్మ బుచ్చమ్మ పొగరు తగ్గించవమ్మా ధినకు 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 హార్మోని అంటే నీకంత అలుసా ఎట్టా వాయించాలో నీకు తెలుసా ఆ చేతో గాలి తిప్పి ఆడించాలి ఈ చేతో మెట్లు నొక్కి పాడించాలి తాళాల చప్పుడుకే చెవులు మూసుకుంటే ట్యూను కుదరదమ్మడు ఆ పక్క ఈ పక్క దరు ఉంటేనే ఆటకి అందవమ్మడు నీకు సంగీతం నేర్పించనా టీవీ ప్రోగ్రాములు తెలుసన్నా ఓ అరే గుండమ్మ బండి దిగి రావమ్మ బుచ్చమ్మ పొగరు తగ్గించవమ్మ సరసానికైనా సంసారానికైనా కోచింగు ఉండాలే చింతామణి ప్యాంటు షర్టు మిడిసి పాటు తగ్గించుకో చీర కట్టి ఆడపిల్లవని పెంచుకో పాఠాల కోసం వచ్చి నీ నీకు చూపిస్తే సాగదమ్మడు వీరెక్కి తెగబడితే వీరపాదు పక్క దిష్టి పెడతవమ్మడు ఎట్టా నరవారో నేర్పించనా డాన్స్ ప్రోగ్రాము నేర్పించనా తరిగిన తడిగినతో మర్ర గుండమ్మ బండి దిగి రావమ్మ బుచ్చమ్మ పొగరు తగ్గించవమ్మ నా పేరు ఆముదాల అసిరయ్య నేను ఈ ఊరికి దంగీరు నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ని అని మీ అందరికీ అండర్స్టాండింగ్ అయిపోనాదని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది నేను మామూలు ఇన్స్పెక్టర్ని కాను కేడీలకు బేడీలు తగిలించి బీడీలతో కాల్చి కాల్చి బుద్ధి చెప్పడంలో చాలా పెద్ద పేరున్నవాణ్ణి ఎముళ్ళాటోలకు ముగుళ్ళాటోని మోకాల శిక్కుల తీయించడంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ అయిన వాణ్ణి నేను అడిగిన ప్రతిదానికి మీరంతా ఎస్ అని సమాధానం చెప్పాలి ఏమని సమాధానం చెప్పాలి నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్నో అంత ఎదుగునాయాలి దీనికి నో అని చెప్పాలి నేను క్వశ్చన్లు అడుగుతాను ఆన్సర్ టు ది క్వశ్చన్లో ఈ స్టేషన్ అంతటికి సీనియర్ ఫెలో ఎవడు హూ ఈజ్ సీనియర్ ఫెలో నాకు ఈ ఊరి ఇస్త్రీ అంతా కావాలి నేను అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి సరిగా సమాధానం చెప్పు ఈ ఊరంతటికి రిచ్ ఫెలో ఎవడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి ఈ ఊళ్ళో అతి మిక్కిలి మిక్కిలి పలుకుబడి గల వ్యక్తి ఎవడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి పోలీసు వాళ్ళకి యాలకు ఉపయోగపడి వాళ్ళని యాలకి ఉపయోగించుకునే బుర్ర వ్యక్తి ఎవడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి ఈ ఊళ్ళో పచ్చి ఎదవ కేడీనాయాలు ఎవడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి
ఆల్ ఇండియా రేడియోలో ఆడి పేరు గడగడగడగడ మనం మోగిపోతుంటే ఆడేదో పెద్ద పొగరుపోతాయి ఉండాలని నా మెదడుకు ఐడియా వస్తా ఉండదు. పోలీసు వాళ్ళ దృష్టిలో పొగరబోతు అతను కాదండి, గోపి అని ఒక మునగాడు ఉన్నాడండి. వాడికి రెండు విద్యలు తెలుసండి. ఒకటి హార్మోని వాయించడం, రెండు హారి చేసిన వాళ్ళని ఎడాపెడా వాయించడం. అబ్బా భలే వాయిస్తాడండి. అంత మునగాడా? అయితే ఆ అవారాగాడ సంగతి త్వరలోనే చూసుకుంటాను. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఎస్ఐ అసిరయ్య, అవుదాల అసిరయ్య. దంగేరు నుంచి ఈ ఊరి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. కొత్తగా ఏదైనా ఊరి పులిమేరల్లో అడుగెట్టి ఎట్టగానే ఏ పోలేరమ్మకో పోతురాజుకో దండం పెట్టుకోకపోతే ఎంత కీడు జరుగుద్దో, అలాగే తమలాంటి పెద్దోళ్ళకు దండం పెట్టుకోకపోతే అంత కీడు జరుగుద్దని వచ్చాను. వట్కేనేడు సార్. చాలా సంతోషమయ్యా, నీలాంటి ఇన్స్పెక్టర్ నా చేతిలో ఉంటే. ఎంత పొగరు వాడికి. ఎవరినమ్మా అటు తిట్టుకుంటూ వస్తున్నావు? వాడే ఆ గోపిగాడు. నమస్కారం మేడమ్ గారు. చూడగానే సుర్రు సుర్రు అనిపిస్తున్నారంటే మీరే రాధగారు అయి ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోయినది. ఎస్ఐ అసిరయ్య, మీ ఫాదర్ సేఫ్టీయే నా ఊపిరి. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను చేసేస్తాను. నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారద్దాలని పగలగొట్టి నీ దిక్కున చోట చెప్పుకోమన్నాడు. ఆని తిడితే నువ్వేస్తారు అంటావేంటి? మా ఎస్పీ దొరగారు కూడా నన్ను ముద్దుగా అలాగ పిలిచేవారు, అందుకే పొరపడైపోయింది. ఆ గోపి గారు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురు అవమానించి దాని కారుని బద్దలు కొడతాడా? అన్ని దెబ్బకి దెబ్బ నేను తిత్తగా. ఐఆమ్ ఇయర్. వై పియర్? ఏం చేస్తారట? గొట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడు అరెస్ట్ చేసేయగలను. ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కల సిప్పులు తీసి మీకు ప్రెసెంటేషన్ ఇచ్చేయగలం. దట్స్ ఆల్. అంతే. అదేదో వెంటనే చేసేయి. నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రెస్టేజ్ కే భంగం. అయితే 4 రౌడీల్ని బెత్తాయించి ఆడి కాళ్ళు చేతులు తీయించేస్తా. దానికి రౌడీలు ఎందుకు? 6 అడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు బత్తాయించండి. వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా. నేను పోలీసు గుడ్డలేసుకుంటే పోలీసోణ్ణి, గుడ్డలిప్పేసినానంటే పూకిరోణ్ణి. ఒక్క లుక్కేసానంటే లొక్ అయిపోతాడు ఆ డుక్కలాయ. టైగర్ రాముడు గారా? రండి. నమస్కారం అండి. బాబు గోపి, నువ్వు సూర్యచంద్రరావు గారి అమ్మాయితో ఏదో అనవసరంగా గొడవ పడ్డావట. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆ విషయమే నీతో ఏదో మాట్లాడాలట. ఊరి బయట ఉన్న ఇటుకల ఫ్యాక్టరీ దగ్గర నేను రమ్మన్నాడు. నా నోటితో అనకూడదు కానీ అతను ఉత్త పొరంబోకు. ఇప్పుడే హార్మోని రిపేర్ అయింది, మళ్ళీ ఇంకో రిపేర్ చేసే అవకాశం నాకు వచ్చిందన్నమాట.
ఇదిగో హార్మోనియం పెట్టి లొక్కేశాను, లొక్కైపోతా. మా నాన్న ఎప్పుడు నాకు రెండే రెండు వాయించడం తెలుసు అంటాడు. ఒకటి రెండు వాడు ఈ రోజే జాయిన్ అయ్యాడు. అతను ఎక్కడ? మూతి పగలగొట్టుకునేవాడు అండి. అవును, అయితే ఈ రూమేనండి. హలో సార్ గారు, అవును నువ్వు వాయించవలసిన హార్మోనియాన్ని నిన్నెవరో హార్మోని వాయించేసినట్టున్నారు. ఇదిగో ఎదురులేని మనిషి తిరుగులేని మనగాండని వాల్ పోస్టర్లో చూసి సినిమా పేర్లు పెట్టేసుకుంటే సరికాదు. ఛాలెంజ్ లో ఉన్న సత్తా చేతల్లో ఉండాలి. ఒక్కసారి సరదాగా నిన్ను అలా అలా సరిగమలు పలికించరా? నువ్వా? వాడికి వెన్నెముక విరిచేసి మోచపులు తప్పించేస్తాని పెద్ద గొప్పలు చెప్పి వెళ్ళు. నీ ఎముకలు మొత్తం చిత్తు చిత్తుగా వేకొట్టుకొచ్చావా? సిగ్గురాకపోతే సరే. నన్ను నడి రోడ్డు మీద దెబ్బ కొట్టిన వాణ్ణి ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. సూర్యచంద్రరావు గారు అమ్మాయ? అవును. మీరందరూ పెద్దవారు, నన్ను క్షమించండి. నాకు తెలుసు మీరు నన్ను క్షమించలేరు. పవిత్రమైన సంగీత వాయిద్యాన్ని నా అహంకారంతో, అజ్ఞానంతో, పొగరబోత్తనంతో పగలకొట్టి తీరని అపచారం చేశాను. అప్పలరాజు గారు, మీ కూతురు లాంటి దాన్ని మీరు నన్ను క్షమించలేరా? నేను క్షమించేస్తానమ్మా, కానీ మా పాపరాయుడు బా. నేను దుర్మార్గురాల్ని. కళా తపస్వి ఇలాంటి మీ అబ్బాయిని ఎన్నో రకాల కష్టాలకు గురి చేసిన కిరాతకురాల్ని. దయచేసి నన్ను క్షమించండి. బా, అమ్మాయి మొగం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆడపిల్ల నట్టింట్లో కన్నీళ్ళు ఎట్టకూడదు అనేసి క్షమించాన్ని. నేనంటానరా, కానీ వాడు క్షమించొద్దు. ఒక్కసారి వాడికి విరక్తి వచ్చిందంటే అంతే. మీరు అలా అంటే కాదు, మీరు క్షమించాలి.